చీమ కథ చెప్పమ్మా. చీమ కథ. కథ కథ ఒక చీమ ఉండేదంట. ఒక పురుగు ఒక చీమ ఉండేదంట. రోజు ఆ చీమ పురుగులు ఉన్నాయంట. అప్పుడు ఏదైనా తినడానికి వెళ్తుండే. అప్పుడు మమ్మీ అప్పుడేమో చెప్పిన మమ్మీ అప్పుడు ఏదైనా చెప్పిన అప్పుడేమో ఒక చీమ ఒక బుట్ట తెలి వాళ్ళంట. అప్పుడు అట్టికాయలు అన్ని పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాయంట. ఏంటి చీమలా వెళ్తున్నాయంట. ఒక అట్టి పండు పులుగుడగా వెళ్తుండే. లైన్ గా ఆహారం పట్టుకెళ్తున్నాయా చీమలు? ఎందుకోసం పట్టుకెళ్తున్నాయి? ఆగడం కోసం. ఆహారం కోసమా? దాచుకుంటున్నాయా? పురుగు ఏం చేస్తుంది? పురుగు ఏం చేస్తుంది? బొద్దింక ఏం చేస్తుందమ్మా? బొద్దింక ఆల్తో బాలితో ఉంటది. ఇంటికి అప్పుడు వెళ్తుండంట. చలికాలం ఉంటా. చలికాలం వచ్చేసింది బాబోయ్. చలికాలం వచ్చిందంట. అప్పుడు చలికాలం వస్తే మరి చీమ వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. ఎవరు? చీమ ఇంటికి. చీమ వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళారు? బొద్దింక. బొద్దింక వెళ్ళిందా? ఎందుకోసం వెళ్ళిందమ్మా? ఆకలి కోసం చలి కోసము. ఆకలి కోసం చలి కోసం వెళ్ళిందా? అప్పుడు ఏమైంది? అప్పుడు వాళ్ళకి ఇల్లు కట్టిందంట. పురుగుకి బొద్దింకకి చీమలు ఇల్లు కట్టించాయా? దయగుణం చీమలకి ఎక్కువ ఉంది కదా. దయగుణం కలిగి ఉండాల. ఇంకా చెప్పు. ఇంకా చెప్పు మరి. అత్త కోసం చెప్పు. చూపించు. అత్త కోసం చెప్పు. కథ అత్త కోసం చెప్పమ్మా. చెప్పే కదా. చెప్పాలి. అత్త కోసం చెప్పమ్మా. నేను చెప్పానంటే చెప్పాను. వినాలేదా? ఇంకా కథ చెప్తా. నా కథ చెప్పాలి. అమ్మా వెళ్తే మీ డాడీ కథ మీ మమ్మీ కథ. అయినా పల్లె కానీ మోటు పదులు కట్ట. మోటు